హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు thumbnail చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా ఈ వీడియో ఏంటనేది. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నార్మల్ వీడియోని హెచ్డీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మనం ఫ్రీగా మన ఇన్షాట్ యాప్లోనే నార్మల్ ఒక వీడియోని, మన ఫోన్లో ఉన్న వీడియోని హెచ్డీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ విధంగా చేయడం వలన మన వీడియో అయితే క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియోని చూపిస్తున్నాను చూడండి. ఆ వీడియోని మనం హెచ్డీలో క్రియేట్ చేస్తాం. సో హెచ్డీలో క్రియేట్ చేయకముందు ఏ విధంగా ఉంది, క్రియేట్ చేసినాక ఏ విధంగా ఉందో మీకు నేను లాస్ట్కి చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే నేను హెచ్డీలోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇన్షాట్ యాప్లో. అండ్ ఇలాంటి మరెన్నో కూడా మనం చేసుకోవచ్చు ఇన్షాట్లో. అలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్షాట్ యాప్ అనేది ఓపెన్ అయితే చేయండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేశాక ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ వీడియోపై క్లిక్ చేసుకోండి. వీడియోపై క్లిక్ చేసుకున్నాక మనకు న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోని అక్కడ ఇంపోర్ట్ చేసుకొని రైట్ టిక్ అయితే ఇచ్చేయండి. అక్కడ ఇన్షాట్ లోగో రిమూవ్ చేయడం కోసం ఆ ఇన్షాట్పై క్లిక్ చేసుకొని ఫస్ట్ ఫ్రీ రిమూవ్ అయితే చేసేయండి. ఎందుకంటే అది మీ ఇష్టం, లోగో ఉంచినా ఉంచకపోయినా పర్వాలేదు. సో తీసేస్తే బెటరు. తీసేసాక మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక ఆ వీడియో వాల్యూమ్ని అయితే ఫస్ట్ మీరు తగ్గించండి. సో నేను వీడియోలో కాపీరైట్ వస్తుంది అనేసి తగ్గించిన, మీరు ఎడిట్ చేసేటప్పుడు తగ్గించకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు మీరు ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక అక్కడ మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు సైడ్ కనుక స్క్రోల్ చేస్తే స్టైలిజ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను స్పెల్లింగ్. అక్కడ క్లిక్ చేశాక మనకు కింద హెచ్డిఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. దానిపై క్లిక్ చేశాక మనకు అక్కడ వాల్యూమ్ అని వస్తుంది కదా, అది ఆ వాల్యూమ్ అనేది మనకు 50% చూపిస్తుంది. మీరు ఆ బార్ అనేది ఫుల్ చేసేసుకోండి, 100% అయితే ఇచ్చేయండి. సో 100% ఇచ్చేసాక అక్కడ అయితే టిక్ మార్క్ ఉంటుంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇప్పుడు ఈ హెచ్డిఆర్ ఎఫెక్ట్ అనేది కొంచెమే ఆక్యుపై అవుతుంది కదా వీడియోకి. సో మీరు డ్రాగ్ చేసుకొని ఫుల్ వీడియో వరకు అయితే మీ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నాక పైన మనకైతే అడ్జస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోండి. అడ్జస్ట్ పై క్లిక్ చేశాక మనకు అక్కడ లైట్నెస్ అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు లైట్నెస్ మిడిల్లో ఉంటుంది. సో మీరు బిలో మైనస్ కాకుండా ఒక 6-7 వరకు అయితే అక్కడ మీరు ఇంక్రీజ్ చేసేసుకొని రైట్ టిక్ చేసుకోవచ్చు. మళ్ళీ అడ్జస్ట్లోకి వెళ్తే అక్కడ షార్ప్నెస్ అని ఉంటుంది. ఆ షార్ప్నెస్ మీకు లోలో చూపిస్తుంది. మీరు ఒక 70% ఆర్ 60 పెట్టుకోవచ్చు, మీకు ఎంత షార్ప్ కావాలనుకుంటే అంత. సో 70 వరకు అయితే ఓకే. అండ్ నెక్స్ట్ అక్కడ సాచురైజేషన్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ మిడిల్లో ఉంటుంది. మీరు ఒక 3, 4, 5, 6 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసుకొని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్నాక మీకు వీడియో అయితే ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి రైట్ ఉందా లేదా అనేది. సో 6-7 వరకు ఉంచుకున్నాక మీరు ఒకసారి వీడియో మొత్తంకి ఐఎఫ్ఎక్స్ హెచ్డిఆర్ అనేది వచ్చిందా లేదా చూసేసుకొని ఫస్ట్ ఆ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కొంచెం అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా, 100% కంప్లీట్ అయ్యాక ఒకసారి మీరు గ్యాలరీలోకి వెళ్ళి ఒకసారి రీచెక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ అయ్యిందా లేదా అనేది. ఎక్స్పోర్ట్ అయ్యాక మీరు మళ్ళీ ఇన్షాట్ ఓపెన్ చేసి న్యూపై క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిన వీడియోని క్లిక్ చేసుకొని అక్కడ మళ్ళీ మీరు సేమ్ ప్రాసెస్ ఇన్షాట్ అనేది ఫ్రీ రిమూవల్ చేసేయాలి. చేశాక మనం ఇందాక ప్రాసెస్ చేసాముగా, అందులో మళ్ళీ హాఫ్ ప్రాసెస్ చేసేసుకుంటే మనకు హెచ్డి క్వాలిటీ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సేమ్ అక్కడ స్టైలిజ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకొని అక్కడ హెచ్డిఆర్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకొని సేమ్ మళ్ళీ మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ మీరు ఈ విధంగా చూసుకోండి. అక్కడ మళ్ళీ ఎఫెక్ట్ పై క్లిక్ చేసుకుని ఆ హెచ్డిఆర్ పై క్లిక్ చేసుకుంటే అడ్జస్ట్ పై క్లిక్ చేసుకొని లైట్నెస్ ఇంకా షార్ప్నెస్ ఇంకా సాచురైజేషన్ ఇందాక ఇంక్రీజ్ చేసాం కదా, అంతే పర్సెంటేజ్ మీరు ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేసేసుకొని ఆ వీడియోని అయితే చూడండి. చూసేసి అక్కడ రైట్ టిక్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో మనకు ఇంతకుముందు ఉన్న వీడియో ఈ వీడియోకి అయితే మనకైతే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి. సో ఇందాకటి కంటే మనకు హెచ్డి క్వాలిటీలో అదే ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాక నేను ఇందాకటి వీడియో ఇప్పుడు వీడియో చూడండి, మనం హెచ్డి క్వాలిటీలో అయితే మరీ అంత
మనీ పెట్టి మనం హెచ్డీలో చేసుకోవడం కంటే మన ఫోన్లోనే ఈజీగా ఈ విధంగా హెచ్డీలో క్రియేట్ చేసుకోవడం బెటర్ కదా. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు కావాల్సిన వీడియోలు ఇంకేమైనా కావాలంటే కామెంట్స్లో అడగొచ్చు, నేను కన్ఫామ్గా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.